BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ యొక్క క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ షేడెడ్ రీజియన్ ఇన్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. చూడండి, మనకి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ ఏరియా చూడండి, ఈ అవుటర్ పార్ట్ అనేది ఏంటి, మనకి స్క్వేర్, అవునా? ఈ స్క్వేర్ లోంచి ఈ సర్కిల్ని రిమూవ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి, ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని. జస్ట్ మనకి ఫిగర్ చూడగానే ఏం చేయాలి అనేది మనకి స్ట్రైక్ అవ్వాలి. ఓకే, మనకి ఎప్పుడైతే క్వశ్చన్ అర్థమైందో క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ దీంట్లోంచి నేను ఏరియా ఆఫ్ సర్కిల్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏంటి, సైడ్ బై సైడ్ కదా, 21 × 21 21 మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ కదా. సో పై వాల్యూ ఎంత, 22/7. సో నాకు ఇది సర్కిల్ అయితే ఇది మొత్తం నాకు డయామీటర్ కదా, రేడియస్ అంటే జస్ట్ హాఫ్. ఈ టోటల్ 21 సెంటీమీటర్స్ అనేది నాకు డయామీటర్. జస్ట్ రేడియస్ కావాలంటే ఏమవుతుంది, 21/2. సో రేడియస్ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 21/2 × 21/2. సో సింప్లిఫై చేద్దాం, 7 1s 7 3s 2 1s 2 11s దట్ ఈక్వల్ టు 441 మైనస్ 33 × 21/2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 346.5. సో దీంట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు 93.5. ఓకే, జస్ట్ మీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. జస్ట్ మనం ఈ స్క్వేర్లోంచి సర్కిల్ని రిమూవ్ చేయాలి. సో మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ బై సైడ్ కాబట్టి 21 × 21. సో సర్కిల్కి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 93.5 మీటర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి ఈ ఫిగర్ ఇచ్చాడు, ఈ ఫిగర్ కూడా మనకు ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేస్తాం చూడండి, నార్మల్గా ఇది ఒక సర్కిల్ అనుకుంటే, ఇఫ్ దిస్ ఈజ్ అ సర్కిల్, ఈ పార్ట్ ఏమవుతుంది నాకు చూడండి, ఈ పార్ట్ అనేది నాకు ఒక ఆర్క్, అవునా? నెక్స్ట్ ఇలాంటివి మనకి ఎన్ని ఉన్నాయి చూడండి, సర్కిల్లో ఇది ఒక ఆర్క్, ఇది ఒక ఆర్క్, ఇది ఒక ఆర్క్, ఇది ఒక ఆర్క్, మొత్తం మనకి 4 ఆర్క్స్ ఉన్నాయి. ఈ 4 ఆర్క్స్ని మనం అది యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, అగైన్ సర్కిలే ఫామ్ అవుతుంది కదా. సో ఇలా 4 పార్ట్స్గా డివైడ్ అయితే, సో ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఇది, ఈ 4 పార్ట్స్ నేను జాయిన్ చేస్తే నాకు ఏమొస్తుంది, అగైన్ సర్కిలే వస్తుంది. ఇక్కడ కూడా ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, అలాగే ఇది ఫోర్త్ అనుకుంటే సేమ్ ప్రొసీజర్ ఇందాక లాగానే మొత్తం ఏరియా ఆఫ్ స్క్వేర్లోంచి ఏరియా ఆఫ్ సర్కిల్ని రిమూవ్ చేయాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్, సేమ్ క్వశ్చన్, సేమ్ ప్రొసీజర్. సో ఇందాక సబ్స్టిట్యూట్ చేసాం కదా, సేమ్ యూనిట్స్ కాబట్టి సేమ్ వస్తుంది, ఆన్సర్ కూడా సేమ్ ఇవే వాల్యూస్ వస్తాయి మనకి. జస్ట్ మనకి ఈ పాయింట్ అనేది అర్థం కావాలి. ఓకే, ఇది మొత్తం స్క్వేర్, లేదంటే చూడండి దీన్ని ఎలా రాయొచ్చు, ఈ ఫార్ములా కాకుండా ఇంకెలా రాయొచ్చు చూడండి, దీన్ని ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 × ఏరియా ఆఫ్ ఆర్క్. సో ఎలా చేసినా సేమ్ వస్తుంది. సో 4 ఆర్క్స్ని మల్టిప్లై చేయడం అన్నా, ఒక సర్కిల్ యొక్క ఏరియా అన్న రెండు ఈక్వల్. ఈ రెండిట్లో మీరు ఎలా ఫాలో అయినా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయట్లేదు, ఎందుకంటే సేమ్ ఆన్సర్ వస్తుంది, సేమ్ వాల్యూ కాబట్టి. ఓకే, see this question, find the area of a circle inscribed in a square of side 28. మనకి ఏం అడుగుతున్నాడు, జస్ట్ ఈ సర్కిల్ యొక్క ఏరియా మాత్రమే అడుగుతున్నాడు, అవునా? సో ఏరియా ఆఫ్ ది సర్కిల్కి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్. పై అంటే ఎంత, 22/7 ఇంటూ రేడియస్ ఎంత, డయామీటర్ 28 అన్నప్పుడు రేడియస్ ఎంత, హాఫ్ కదా, దట్ ఈస్ 14 × 14. ఓకే, 7 1s 7 2s. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 44 × 14. 44 14s how much, 704.
నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. మనకు ఏంటి, ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కావాలి. ఎలా చేస్తాం ఈ క్వశ్చన్ని, ఈ మొత్తం ఈ బిగ్ సర్కిల్ నుంచి ఈ స్మాల్ సర్కిల్స్ని మనం రిమూవ్ చేయాలి. అంటే ఏంటి, ఏరియా ఆఫ్ ది బిగ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాల్ సర్కిల్. సో బిగ్ సర్కిల్కి ఏరియా ఏంటి, పై ఆర్ స్క్వేర్ కామన్ కాబట్టి నేను పై అనేది కామన్ తీస్తున్నాను. సో నాకు రేడియస్ కాదా, రేడియస్ ఎంత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయామీటర్ 21 అయితే రేడియస్ ఏమవుతుంది, ఇందులో హాఫ్ కదా, 21/2 హోల్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్ కాబట్టి. సో నేను పై అనేది కామన్ తీస్తున్నాను మైనస్ ఏరియా ఆఫ్ ది స్మాల్ సర్కిల్. ఈ స్మాల్ సర్కిల్కి నాకు డయామీటర్ 10.5 అవునా, రేడియస్ ఏమవుతుంది 10.5/2 హోల్ స్క్వేర్. ఓకే, సో ప్రొసీజర్ మాత్రం సేమే. ఈ క్వశ్చన్ నేను సింప్లిఫై చేయట్లేదు, మీరు చేయండి. సో మనం ఎలా చేయాలనేది ఒక హింట్ మాత్రం మీకు ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది మనకు 4 సర్కిల్స్ని మనం జాయిన్ చేస్తే మనకి జస్ట్ ఈ రీజియన్ యొక్క ఏరియా ఎంత అంటున్నాడు. ఎలా చేస్తాం చూడండి, ఫస్ట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఆఫ్ ది స్క్వేర్లోంచి ఈ 4 ఆర్క్స్ని సపరేట్ చేసినా లేదంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నా సేమే. చూడండి, ఇది నాకు సర్కిల్ అయితే సర్కిల్ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను, ఇంతే కదా. సో ఫస్ట్ పార్ట్ ఒక దగ్గర, సెకండ్ పార్ట్ ఇక్కడ, థర్డ్ పార్ట్ ఇక్కడ, ఫోర్త్ పార్ట్ ఇక్కడ కాబట్టి సో ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్ ఎలా చేయొచ్చు అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ మొత్తం స్క్వేర్లోంచి ఈ సర్కిల్ని రిమూవ్ చేస్తే నాకు ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది వస్తుంది. సో ఈ రకంగా మనం షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ గురించి ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.